నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 8 వసంతాలు. మ్యాడ్ మూవీ ఫేమ్ అనంతిక సనిల్ కుమార్ టైటిల్ రోల్ పోషించగా ఫణీంద్ర నరశెట్టి దర్శకుడిగా వ్యవహరించాడు. ప్రచార చిత్రాలతో మూవీ లవర్స్లో మంచి క్రేజ్ని సంపాదించుకుంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే, శుద్ధి అయోధ్య ఆత్మాభిమానం మొండుగా ఉన్న అమ్మాయి. మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉన్న శుద్ధి ఊటీలో తల్లితో పాటు కలిసి ఉంటుంది. మనుషుల్లో చైతన్యం నింపడానికి రచనలు కూడా చేస్తూ ఉంటుంది. ఆమె రాసిన కొన్ని పుస్తకాలు బాగా ఫేమస్. వరుణ్ ఒక పెద్దింటి అబ్బాయి. మ్యూజిక్లో ఉన్నత శిఖరాలు అందుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు. శుద్ధి వ్యక్తిత్వం, రచనలు చూసి ప్రేమలో పడతాడు. తండ్రి మరణం తర్వాత చాలా సంవత్సరాల తర్వాత తన జీవితంలోకి వచ్చిన మొదటి ప్రేమని శుద్ధి ఆహ్వానిస్తుంది. వరుణ్ మాత్రం శుద్ధిని వదిలి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్నేళ్లకి శుద్ధి జీవితంలోకి సంజయ్ వస్తాడు. సంజయ్ ఒక ఫేమస్ రైటర్. సంజయ్ని తొలి చూపులోనే శుద్ధి ప్రేమిస్తుంది. ఈలోపు శుద్ధి వాళ్ళ అమ్మ వేరే పెళ్లి సంబంధం చూస్తే శుద్ధి అందుకొప్పుకుంటుంది. కానీ శుద్ధికి తెలియని విషయం ఏమిటంటే, శుద్ధి 8 వసంతాలలో సంజయ్ పాత్ర ఉంటుంది. శుద్ధి 8 వసంతాలలో సంజయ్ పాత్ర ఏ విధంగా ఉంది? వరుణ్ శుద్ధికి ఎందుకు బ్రేకప్ చెప్పాడు? తల్లి చెప్పిన పెళ్లి శుద్ధి ఎందుకు ఒప్పుకుంది? శుద్ధి ప్రేమ రెండోసారి కూడా ఓడిపోయిందా లేక గెలిచిందా అనేదే 8 వసంతాల చిత్రకథ. సినిమా ఎలా ఉందంటే, సిల్వర్ స్క్రీన్పై తెరకెక్కించిన కొన్ని ప్రేమ కథలు థియేటర్ నుంచి బయటికి వచ్చినా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ప్రేమ కథే ఈ 8 వసంతాలు. టైటిల్కి తగ్గట్టే సినిమా చూస్తున్నంతసేపు ఒక కొత్త వసంతం మన కళ్ళ ముందు కదలాడుతుందా అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే శుద్ధి, వరుణ్ ఇంట్రొడక్షన్తో పాటు ఆ ఇద్దరి లక్ష్యానికి సంబంధించిన సీన్స్ బాగున్నాయి. పైగా ఊటీలో చిత్రీకరించడం వల్ల ఫ్రెష్నెస్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చిన కొన్ని లవ్ సీన్స్ కొత్తగా ఉన్నా అంతగా కనెక్ట్ అవ్వలేం. లవ్గా కంటే ఆ ఇద్దరికి అట్రాక్షన్ ఉన్నట్టుగా ఆయా సన్నివేశాలు ఉన్నాయి. బ్రేకప్ సీన్ మాత్రం హైలైట్. ఆ సమయంలో వచ్చిన డైలాగ్స్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగించేవిగా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో పరిణితి చెందిన శుద్ధి కనిపించింది. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇచ్చే గురువు శుద్ధికి మధ్య వచ్చిన సన్నివేశాలు కథకి మంచి బలాన్ని ఇవ్వడంతో పాటు గురువు శిష్యుల గొప్పతనాన్ని చెప్పింది. రైటర్ అయిన సంజయ్ని శుద్ధినే ఇష్టపడుతుంది. దీంతో కథనంలో వేగం పెరగడంతో పాటు ఈసారి శుద్ధి లవ్ ఏమవుతుందనే క్యూరియాసిటీ వచ్చింది. స్వతహాగా మంచి మనసు గలవాడైన సంజయ్ కూడా శుద్ధిని ఇష్టపడతాడు. అలా కాకుండా సంజయ్ని నెగిటివ్ షేడ్లో చూపించాల్సింది. అట్లీస్ట్ సంజయ్ నెగిటివ్ క్యారెక్టర్ అని చీటింగ్ అయినా చేసి ఉండాల్సిందే. అప్పుడు శుద్ధి క్యారెక్టర్పై సానుభూతి కలిగి ఈసారి తన ప్రేమ ఏమవుతుందనే క్యూరియాసిటీ రెట్టింపయ్యేది. క్లైమాక్స్ కొత్తగానే ఉన్న వరుణ్ క్యారెక్టర్ ఎలివేషన్ అవ్వడంతో ఈ కథకి మూలమైన శుద్ధి 8 వసంతాల ప్రయాణాన్ని బీట్ చేసినట్లయింది. వరుణ్ క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్లో చూపించాల్సిందే. మూవీ మొత్తం మీద వచ్చే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం కావాలని మిక్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే, నువ్వు వెతికే అమృతత్వాన్ని పెంచే ప్రేమ 8 వసంతాల నుంచి నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కాకపోతే నువ్వు గుర్తించలేదని చెప్పిన 8 వసంతాలు పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం మైనస్. అనంతిక నటన ప్లస్ పాయింట్.